పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. పిల్లల్ని కంటాం గానీ, వాళ్ళ బుద్ధుల్ని కంటామా అని. పిల్లలు ప్రయోజకులై ఒక పొజిషన్‌లోకొచ్చిన తర్వాత ఆ పేరెంట్స్‌కి ఎంత హ్యాపీగా, ప్రౌడ్‌గా ఉంటదో, ఒకవేళ అదే పిల్లల వల్ల వాళ్ళు నలుగురిలో తలదించుకునేలాగా పరిస్థితొస్తే, ఎందుకురా బాబు వీళ్ళని కన్నాము, వాడు పుట్టకపోయినా బావుండు అని జెప్పేసి అనుకునే పరిస్థితికి పేరెంట్స్‌ని తీసుకొచ్చేస్తారు కొంతమంది. నన్ను చాలా మంది అడిగే క్వెషన్, మీ పిల్లల్ని అంత ఇదిగా చూసుకుంటున్నావు గదా! రేపొద్దున పెద్దయ్యాక నిన్నెంత చూసుకుంటారో, ఎలా చూసుకుంటారో ఏమో అని చెప్పి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ డౌట్ అయితే నా మనసులో క్రియేట్ చేస్తారు. వాళ్ళైతే నన్నేదో నెత్తి మీద పెట్టుకొని చూసుకోవాలని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయను గానీ, నలుగురిలో తలదించుకునే పని చేయకుండా ఉంటే చాలని నేను అనుకుంటాను. నేనొక్కటే నమ్ముతాను. మనం నిజంగా మన లైఫ్‌లో జెన్యూన్‌గా ఒకళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయకూడదు అనే ధోరణిలో మనం పోతే ఖచ్చితంగా మనకు అదే మంచి ఎదురవుతుంది. అలాగే మంచిగా ఉండే పిల్లలకి కూడా ఏడిపించుకు తినే పేరెంట్స్ కూడా ఉంటారు. ఏంటక్క అంత ఫ్రస్ట్రేటెడ్‌గా ఉన్నావు అని అడుగుతారా? ఒక సీరియస్ ప్రాబ్లమ్‌లో ఇరుక్కున్నాను. అదేంటో నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. ఇవాళైతే పిల్లలకి లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేయలేదు. జస్ట్ టిఫిన్ పెట్టేసి ఫ్రూట్స్ పెట్టి పంపించేసాను. ఇక్కడ చెప్తాము మనం ఎవరిని బాగా నమ్ముతామో వాళ్ళే మనల్ని ఫస్ట్ మోసం చేస్తారు.